మేడం రేవంత్ రెడ్డిని కలిశారు కదా, ఏమని రిక్వెస్ట్ చేశారు? ధర్మ కార్యకర్త అనొచ్చా లేకపోతే డిఎస్పీ నళిని అనొచ్చా? డిఎస్పీ నళిని కాదండి. ఎప్పుడైతే నన్ను సస్పెండ్ చేశారో అప్పుడే డిఎస్పీ నళిని చనిపోయింది. వింటున్నారా? రెండో ఇన్నింగ్స్ అయిపోయింది, ఇంకా మూడో ఇన్నింగ్స్ చేయడానికి నాకు ఎటువంటి ఓపిక లేదు. ఆల్రెడీ నేను మిషన్ మహర్షి దయానంద సరస్వతి యొక్క ఆశయాలని నేను ముందుకు తీసుకెళ్ళడానికి నేను పూర్ణ సమర్పితురాలని. ఈ జన్మలో ఏదైతే సత్యమో అది తెలుసుకోలేకపోతే మళ్ళీ వందల జన్మలు ఎత్తాల్సి వస్తుంది. కాబట్టి ఈ చతుర్విధ పురుషార్థాల్లో చివరిదేంది సాధించాలి అంటే ఆధ్యాత్మికంగా మనం ఎప్పటి నుంచో ఉండాలి. నేను చిన్నప్పటి నుంచి పదో ఏట నుంచే కూడా నేను శివభక్తురాలని. మేడం ఇటువైపు రావాలంటే మనిషికి గట్టి దెబ్బ తగులుతేనే ఈ ఆలోచన వస్తుంది. మీరు ఈ డిఎస్పీ ఉద్యోగం కోల్పోవడంతో ఈ ఆలోచన వచ్చింది ఇటువైపు మళ్ళాలని? అలా ఏం ఉండదండి. వైరాగ్యము ఒకటి కారణం, అభ్యాసం కూడా ఒకటి కారణం. రెండు ఉన్నాయి నా దగ్గర. అభ్యాసం ఉంది, వైరాగ్యం ఉంది. మీరే చెప్పారు అన్ఫిట్ అని చెప్పేసి. ఒకవేళ డిఎస్పీ గారు రమ్మని చెప్తే మళ్ళీ అడగలేదండి ఎవరు. నేను ఆల్రెడీ ఫేస్బుక్లో రాస్తూనే ఉన్నాను కదా, అన్నీ చెప్పి రాశాను కదా. ఇంకా మళ్ళీ డిఎస్పీకి రమ్మని ఎవరు అడుగుతారు? అదే ఉద్యోగం ఇస్తాము మినిస్ట్రియల్ స్టాఫ్ అని అంటే అడగలేదండి. సీఎం గారిని కలిసే బయటకు వచ్చాను కదా. వద్దని చెప్పాను, ఉద్యోగం నాకు అవసరం లేదు అని చెప్పాను. నిశుల్క సేవ చేస్తున్నాను. నాకు మనసు నచ్చిన రంగంలో నేను ఉన్నాను. ఇప్పుడు ఆర్థికంగా ఏదో సహాయం అడుగుతున్నారు మీ సంబంధించి వేద కేంద్రం గురించి అండి. వేద కేంద్రం గురించి మీరు ఆర్థిక సహాయం అడుగుతారు? అవునండి, వేద కేంద్రం గురించే అడుగుతున్నాను. నా పర్సనల్ అవసరాల గురించి కాదు. అందులోంచి రూపాయి కూడా నేను తీసుకోను. ఓకేనా? రైట్. మొత్తానికి మాజీ డిఎస్పీ నళిని ఉద్యోగం గురించి కాదని తను నడుపుతున్నటువంటి వేద కేంద్రాన్ని నడపడానికి నేను రేవంత్ రెడ్డిని కలిసి తనకు సేవను అందజేయాలని ఆ రకంగా తనకు రిక్వెస్ట్ పెట్టుకున్నానని దీనిపైన ఎలా స్పందిస్తారో చూడాలంటూ మాత్రం మాజీ డిఎస్పీ నళిని అంటారు. కెమెరా పర్సన్ హేమంత్తో రవితేజ, జీ న్యూస్.